ఈ 4 జిల్లాలు రాయలసీమ అంటేనే సాగించుకోండు మరి. ఆస్తులు పోగొట్టుకొని ప్రజల కోసం చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే మా రఘురామరెడ్డి గారు. ఇప్పుడు తండ్రి రాజకీయాలు ఉంటే కొడుకుడు రావాలి. ఇక ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. రఘురామరెడ్డి గారికి ప్రధాన అతిథుడు వీరనారాయణ రెడ్డి గారు అంటే మీరేమంటారు? ఏకైక మన రాష్ట్రం కాదు, మన ఇండియాలో ప్రపంచంలోనే చెప్పి ఇంత 100% చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్. సో మీ ఫాదరు 30 సంవత్సరాలు రాజకీయం, మీదో 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మీ కుటుంబం చేసిన తర్వాత ఆ గ్రామంలో ఇంకెవరన్నా కోలుకుంటారా? ఎవరన్నా కనీసానికి పోటీ చేసే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్కరూ ఇంట్లోకి పోయి సమస్య పొయ్యి మీద ఊరికి కట్టెలు పెట్టా కానీ వచ్చి ఆ సమస్య చూసుకొని వెంటబడి పోయి మళ్ళా పోవచ్చు. తిరగాల్సిన పనే లేదు. అప్పుడేమో ఇది ఇవ్వలేను అన్నవాడు, ఇప్పుడేమో అప్పటికి వచ్చి నేరుగా ప్రజలకు ఇస్తామనేవారు. మరి ఏ విధంగా ఇప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్తో వస్తుండ్రు, మరి అప్పుడు ఎట్లా బడ్జెట్ వస్తుంది? అంతకుముందు చంద్రబాబు నాయుడు కవల పిల్లల మాదిరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే వర్షాలే ఉండవు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగుండండి. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? బాగుంది, చాలా బాగుంది. మీరు ఎమ్మెల్యే గారికి ప్రధాన ఆన్సర్ నిజమేనా? 100%. ఎంత మాత్రం మీ యొక్క ప్రభావితం ఉండబోతుంది? అంటే ఫస్ట్ నుంచి మనం ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన అనుచరులుగా ఉండం, ఆయనకు మొత్తం మనం అన్ని విధాలుగా తోడ్పడుతున్నాం. అందుకు ప్రతి ఒక్కసారి ఆయన వాళ్ళ కుటుంబం అంతకుముందు టీడీపీలో ఉన్నాం. మీది కూడా రాజకీయ కుటుంబమేనా? మాది కానీ మా నాయన ఒక 30 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నాడు. అప్పుడు 18 సాగించుకున్నారంతా మీరు ఊరంతా? అంతే. ఎప్పుడైనా మా పంచాయతీలో సాగించుకునేది. మరి ఏంటిది ఇప్పుడు ఇది 30 ఏళ్ళు చేసిందంటే కాదా? 30 ఏళ్ళు చేసిందంటే ప్రజలు మనం కష్టపడి బాగా ప్రజలతో అనుకూలంగా ఉంటేనే 30 ఏళ్ళు అవుతారండి. లేకపోతే సాగించేది రౌడీజం కాదు, మంచితనం. ఒక రకంగా ఈ 4 జిల్లాలు రాయలసీమ అంటేనే సాగించుకోండు మరి. లేదు, అప్పుడు ఇప్పుడు ఏం లేవు, అవన్నీ ఏం లేవు. ఎవరు కష్టపడితే అంత బ్రహ్మాండం, ప్రజలంతా మారిపోయినారు. అప్పుడు మాదిరి లేరు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. వాళ్ళకి అన్ని విధాల, వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అన్ని విధాలుగా గవర్నమెంట్ మనం చేసే పని మంచి కార్యక్రమం అయితే మన వాళ్ళ ఇప్పుడు తండ్రి రాజకీయాలు ఉంటే కొడుకుడు రావాలి. ఇక అంతేనా? అంతే. అట్టేం లేదు. అతని తండ్రి రాజకీయ నుండి కొడుకు రావాలనే సిద్ధాంతం లేదు. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ప్రజలకు సేవ చేస్తే పలానోళ్ళు చేస్తారనే ఉద్దేశంతో రాజకీయాలకు రావాలనుకుంటారు. కానీ వారసత్వ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి కదా సార్? అంతా వారసత్వ రాజకీయాలు ఇప్పుడు లేవు, అప్పుడు అంత ముందు ఉన్నాయి. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు ముఖ్యమంత్రి. వారసత్వం కాదు, వారసత్వం కాదు. వారసత్వం ఎట్లయితుంది? ఆయన కష్టపడిండ్రు, ప్రజలు లేకపోయినాడు. అంత ముందు ఆయన తొలిగా వచ్చినప్పుడు ఆయన వాళ్ళ అమ్మ ఇద్దరే కనపొచ్చిండు. 175 నియోజకవర్గాల ఖాళీగా ఉన్నాయి. ఆయన వచ్చిండు 175 నియోజకవర్గాలు జైలుకి పోయిండు, అన్ని చేసుకున్నాడు. ప్రజలకు వాళ్ళ నాయన అంత ముందు బ్రహ్మాండంగా చేసినాడు అనే ఉద్దేశంతో ఒకసారి చూద్దాం అనుకున్నాడు. వాళ్ళ నాయన కాడికి నాకు ఒక్కసారి ఆస్కారం ఇచ్చే మా నాయన ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను. 2 అడుగులు కాదు, 5 అడుగులుగానే వేసిండు. బ్రహ్మాండంగా చేస్తాడు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మొత్తం. ఇప్పుడు సో మీ ఫాదరు 30 సంవత్సరాలు రాజకీయం, మీదో 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మీ కుటుంబం చేసిన తర్వాత ఆ గ్రామంలో ఇంకెవరన్నా కోలుకుంటారా? ఎవరన్నా కనీసానికి పోటీ చేసే అవకాశం ఉంటుందా? అంతకుముందు ఓసీలు ఉండేవి. ఇప్పుడు మా స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చినాక ఆయన మా రిజర్వేషన్లు పెట్టింది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని. అంటే అది మీకు పెట్టడం ఇష్టం లేదా? లేదు, అబ్బా ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. ఇష్టం లేదు అనకూడదు, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, అందరికి. అందుకే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గాని అందరినీ దగ్గరికి పిలుచుకొని అన్ని కులాలు నా 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 అంటున్నాడు. అంత ముందు లేదే. ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పుడు ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు అంటారు. బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. సరే, మీరు ఇంకేమన్నా అంటే ఇక్కడతోనే ఆగిపోయారా లేదా ఇంకేమన్నా కళ అంటే ఇంకా కోరికలు ఉన్నాయేమన్నా? ఏం కోరికలు ఉంటాయి కదా. వద్దు, భగవంతుడు మనకి ఇచ్చింది దీన్ని కాపాడుకొని ప్రజలకు సేవ చేయడమే సాల్. ఇంతకాడికి భగవంతుడు ఒకవేళ మనకు అనుకూలం ఇచ్చినప్పుడు మనం వద్దనం, కావాలని ప్రయత్నం చేయం. రఘురామరెడ్డి గారికి ప్రధాన అతిథుడు వీరనారాయణ రెడ్డి గారు అంటే మీరేమంటారు? ఓకే, గ్యారంటీ, ఖచ్చితం, గ్యారంటీ, అనుచరులం. ఆయన ఏం చెప్పినా కానీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేయాలి. ఈ దప్ప వాళ్ళ కొడుకు నాగిరెడ్డికి అన్నారు కదా, మరి ఏంది మళ్ళీ రఘురామరెడ్డికి వచ్చింది? నాగిరెడ్డికి అన్నారు ఇచ్చింటే బాగుండు. వాస్తవంగా అదే ఇందాక మనం మాడుకున్నట్టుగా వారసత్వ రాజకీయాలు మళ్ళా
అట్ట వారసత్వం మరి వారసత్వం అని కాదు అండి. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తా ఉండరు ఆ కుటుంబం, ఆ కుటుంబంలో మాకు వారసత్వం అనేది ఏం కాదు. లేరు నియోజకవర్గం లెవెల్ కాదా, ఉంటారు. ఉంటే అంతమంది ఆ ప్రజల కోసం ఇన్నేళ్లు కష్టపడి కుటుంబాలంతా మాల వల్ల ఆస్తులు పోగొట్టుకొని ప్రజల కోసం చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే మా రఘురామరెడ్డి గారు. చాలా ఆయన వాళ్ళ పూర్వీకం పెద్దలకు తెలియదు కానీ ఈయనకు వచ్చినాక బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు కానీ చాలా ఆస్తులు పోగొట్టుకొని రాజకీయాలు చేసిండు. ప్రజలకు ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య జరిగినా కానీ వెంటబడే చనిపోవడం కానీ ఇంకొక కార్యక్రమానికి కానీ ఇంకొక కార్యక్రమానికి ఏ దానికైనా కానీ సెకండ్ల మట్టి వచ్చాడు అటువంటి నాయకుడు. ఈ 5 మండలాల్లో ఎలా ఉండబోతుంది మీ నియోజకవర్గం? 5 మండలాలు బ్రహ్మాండంగా ఉంటది. 5 మండలాలు ఎందుకు కాదు, రాష్ట్రమే బాగుంటది. అయ్యో, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి మామూలుగా మన ఇది పలానా రోజు ఇది అమ్మఒడి పథకం డేట్లు పెట్టి ఆ దాని బట్టి ప్రకారం బట్టి ఒక ఉద్యోగస్తులకు ఒక 2 రోజులు 4 రోజులు లేట్ అయితేనేమో గానీ చెప్పిన పథకాలు అమ్మఒడి పథకం అయితే రైతు భరోసానైతే మీ నవరత్నాలు మొత్తం అన్ని ఏకైక మన రాష్ట్రం కాదు మన ఇండియాలో ప్రపంచంలోనే చెప్పి ఇంత 100% చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్. చంద్రబాబు నాయుడు చేయలేదా? చంద్రబాబు నాయుడు ఏం చేసిండండి? ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు బంగారు అంతా మీకు ఇస్తాం, డాక్రా రుణాలు రద్దు చేస్తాం, మహిళా సాధికారత, స్వర్ణాంధ్రప్రదేశ్, విద్య, వైద్యం ఇవన్నీ చెప్పారు కదా అని చెప్పిండు. చేయలే. ఏ ఒక్కటి చేసిండు చెప్పండి? చెప్పి చేసింటే ఆయన దిగిపోడు. 151 ముఖ్యమంత్రికి ఈయన గాని కళ్ళలోగా ఊహించలే. ప్రజలంతా తప్పు అన్ని మీ బంగారు పెట్టండి తాకట్టు పెట్టి మీ ఇంటికి పంపించామన్నాడు. బంగారు వచ్చిన ముఖ్యమంత్రి వచ్చాడు. నేను చెప్పినది రైతు రుణం మాపి నేను చెప్పినది ఆ రోజుకి 82,000 కోట్లు ఉన్నది. 82,000 కోట్లు నేను రద్దు చేస్తాను మీ వడ్డీతో సహా అన్నాడు. అయిపోయిన పట్టుకే నేను చేస్తాను, అది నేను చెప్పలేదండి అని చెప్తుంది తిరుక్కున్నాడు. అటు ఇట్ట చెప్పింటే మా ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 50,000 రూపాయలు 12,500 4 విడతలు అని చెప్పాడు. అనుకోకుండా ఈ రాష్ట్ర రైతాంగము ప్రజలంతా నాకు 151 ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రని ఉప్పొంగిపోయి ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రజానాయకుడు గాని ఏ రాజకీయ నాయకుడు వాగ్దానాలు చెప్తా అంటారు ఎక్కువ. అయితే నెరవేర్చడంలో చాలా 50%, 40%, 10% గా నెరవేర్చడంలే. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాడికి ఎక్కువ. ఇప్పుడు 50,000 అనేది 5 సంవత్సరాలు 12,000 13,500 ఇచ్చిండు. 67,500 ఒక రైతు కంటే 17,500. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు ఉండరు. ఈ రాష్ట్రంలో అది 17,500తో కొన్ని వేల కోట్లు అయింది, 100 కోట్లు కాదు ఎగస్ట్రా చేయడం. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ చెప్పినవన్నీ నెరవేర్చే ముఖ్యమంత్రి ఈయనై ఇంకా ఎక్కువగా చెప్పిన కాడికి ఎక్కువ చేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే ఈయనే. అదే చంద్రబాబు నాయుడు అయితే ఈ కరోనా వచ్చింది సుడ్డు పెట్టి కరోనా వచ్చింది ఇంకేం చేయలేదని పింఛన్ లేడు, ఇంకోటి లేడు. ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఆ రోజు తన నేను ఎమ్మెల్యే గురించి అంటే మీరు మొత్తం రాష్ట్ర రాజకీయాల గురించి మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అంటే విలీనం చేసుకున్నారు ఏంది మీ మనసులో? విలీనం కాదండి, మేము ప్రజల్లోకి తిరుగుతున్నాం. మొత్తము జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్క గడప కలిసారా మీరు? డిసెంబర్ 25వ తేదీ కానీ మైదుకూరు వచ్చినప్పుడు కలిసినాం. అవును, ఈ ముచ్చట ఇట్లా పక్క ఉంటే మీ స్థానిక సంస్థల లీడర్లు చాలా అసంతృప్తితో ఉన్నారు మాట నిజం కదా? అది వాస్తవమే. ఎందుకంటే మామూలుగా ఏమైపోతుంది అంటే ఇప్పుడు అంత ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొత్తం అందరినీ పార్టీ మా టీడీపీ కాదంటే వాళ్ళకి కేసు పెట్టి అది పెట్టి వేధించేవాడు. మొత్తం బిల్లులు కానీ ఇంకోటి కానీ. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంట్లో నా ఫోటో ఉండాలి. రాజకీయం చేసినప్పుడే రాజకీయం అయిపోయినాక మన అందరూ ఈ రాష్ట్ర ప్రజలంతా మనకు దేవునితో సమానం, మనం అందరికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేసిందానా. కొంతమంది ఏమైతారు అంత ముందు మనం జైల్లో పడి వాళ్ళంతా ఇబ్బంది పెట్టి టీడీపీలు పడి ఇన్ని చేసినప్పుడు వాన్ని మనం సమానంగా చూసే ఏముండదు అనేది మన నాయకుల్లో అసంతృప్తి. అట్లనే వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల మా దగ్గరికి ప్రజలు వస్తలేరు అనేది ఇంకో కొంత కూడా ఉన్నట్టుంది. వాలంటరీ వ్యవస్థ వచ్చింది ఎవరు అనుకోవడం లే. ఎందుకంటే అంత ముందు పని ఉంటది, ఇప్పుడు పని లేదు, అంటే తక్కువైంది, భారం తక్కువైంది. అది కాదండి, మన దగ్గరికి వచ్చారు పని చేయాలి అది అంటే మనం ఆఫీస్ చుట్టూ తిరిగే బదులు వాళ్ళు బ్రహ్మాండంగా చేసి పెడతారు. ఇప్పుడు మేము కార్లు వేసుకొని తిరుగుతాం ఇట్లా పెట్టి ఏం పల్లెల్లో పోయినా గానీ బ్రహ్మాండంగా మొత్తం. ఇప్పుడు ఏ ఒక్క సమస్య అడిగేవాళ్ళు లేరు. మొత్తం పింఛన్ కార్డు, బియ్యం కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా, అమ్మఒడి పథకాలు రకరకాలై వాలంటరీ చేసి పెడతారు. ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా కావాలా. వాళ్ళు చేయలేదని మనం వీడికి పోయి మళ్ళీ ఎమ్మెల్యే చుట్టూ తిరిగి మనం ఎంపీ ఆఫీస్ అట్లా లేదు. ఇప్పుడు వ్యవస్థ అంతా మొత్తం అంత ముందు స్వర్గీయ ఎన్టీ రామారావు తాలూకా వ్యవస్థను మండల వ్యవస్థగా తెచ్చిపెట్టాడు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వ్యవస్థకు తెచ్చిపెట్టాడు. సచివాలయం అయిపోయింది.
ప్రతి ఒక్కరు ఇంట్లో పోయి సమస్య పొయ్యి మీద ఊరికి కట్టెలు పెట్టాం కానీ వచ్చి ఆ సమస్య చూసుకొని వెంటబడి పోయి మళ్ళా పోవచ్చు, తిరగాల్సిన పనే లేదు. ఎక్కడికి తిరగ కొద్ది రోజులు పోయినాక ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా 100% ముఖ్యమంత్రి గారు చేసే వ్యవస్థ బ్రహ్మాండమైంది. ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ గానీ మన పంచాయతీలో జరుగుతాడు. రిజిస్ట్రేషన్ బద్వేలు పోవాలి మైదుకు, అక్కడ రకరకాలుగా ఉండే లంచాలు ఎన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేకుండా నేరుగా మన ఇంట్లోనే జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా సంతోషిస్తారు ప్రజలంతా మొత్తము అన్ని. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు కాదు, ప్రతి పార్టీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి చేసే పథకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు దుమ్మెత్తిపోతుండ్రు, ముగ్గురు కలిసేస్తుండ్రు, బీజేపీ జనసేన ఏం చేయలేదు, దుర్మార్గమైన పాలన అంతమొందించాలి, రాక్షస పాలన అంతమొందించాలి, ఇవే మాటలు కదా వాళ్ళ ఎప్పటికీ. అది కాదండి, ఈయన మంచి చేయకుంటే ముగ్గురు కలిసడం ఎందుకు, నలుగురు కలిసడం ఎందుకు, 5 మంది కలిసడం ఎందుకు? ఈయన మంచి చేసేదనంగా ఏం చెప్పుకోలేకుండా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఈ పథకాలన్నీ ఊరికే అంతా కాలయాపన అంతే, యాడిచ్చాడు, ఈ పింఛన్ లేడు, ఆ జీతాలు లేడు, ఇవన్నీ నవరత్నాలు ఆడిస్తాడు అనుకున్నాడు. ఇవన్నీ చేసిన పాటికి కరెక్ట్ అయిన పాటికి ఏమనేదానికి లేదు. నేను చేస్తా రెట్టింపు, దీనికాడికి ఎక్కువ ఇస్తానంటాడు. మరి అప్పుడేమో ఇది ఇవ్వలేను అన్నవాడు, ఇప్పుడేమో అప్పటికి వచ్చి నేరుగా ప్రజలకు ఇస్తామనేవారు. మరి ఏ విధంగా ఇప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్తో అవుతుండ్రు, మరి అప్పుడు ఎట్లా బడ్జెట్ వస్తుంది? అది ఏంటంటే చేయలేడు, ఫెయిల్ అవుతాడు అనుకున్నాడు. ఈయన ఎన్ని కష్టాలు పడిండో ఎట్టెట్నో బ్రహ్మాండంగా చేసిన దానికి అనేదానికి లేదు. ఇంకా దీనికి నేను గెలిచలేననే ఉద్దేశంతో మామూలుగా జనసేన కలుపుకున్నాడు పవన్ కళ్యాణ్. మేము వాళ్ళిద్దరు ఒక మనిషి కోసం ఈయన ఇంత చేసింటే ఆ జనసేన కలుపుకోవడం ఎందుకు? మళ్ళీ వీళ్ళిద్దరు కాకుండా కేంద్రంలో ఉండే బీజేపీని ఎందుకు? కేసులు ఏమన్నా నన్ను బయటపడితే సార్ నేను ఎట్టా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కాలేను, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేసిండు అని మనసులో పెట్టుకొని కేసుల కోసం బీజేపీతో సంప్రదింపులు జరుపుకుంటాడు. కానీ ప్రభుత్వం కాదా? కానే కాదు, ఎట్లొచ్చదండి? వాళ్ళు అంటున్నారు కదా సార్, మొత్తం సీట్లన్నీ మాయ అంటున్నారు కదా వాళ్ళు. అంటారు. ఇప్పుడు మామూలుగా ఓటాకు వచ్చిన ఓట్లు గానీ మళ్ళీ 0.8 వాళ్ళ పర్సెంటేజ్. దాంట్లో ఉన్న వాళ్ళు కావాలంటే మాకు భవిష్యత్తులో కేసులు లేకుండా జైల్లోకి పంపించకుండా మేము చేసిన తప్పుడు పనులు కాపాడుకోవాలనే గాని కసేపు తెలిసిపోయింది. టీడీపీ తెలిసిపోయింది, జనసేనకు తెలిసిపోయింది, ఈ రాష్ట్రంలో ఉండే మిగతా ప్రతిపక్ష పార్టీలకని తెలిసిపోయింది. సంపన్న వర్గాలు, కార్పొరేటర్ అంటే వ్యవస్థ అంతా వాళ్ళ చుట్టే ఉంది కదా. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రికి మొత్తం అన్ని కులాలను నిన్నప్పుడు మాలగడ ఇడుపులపాయలో ప్రకటించేప్పుడు ఒక ఎస్సీని, ఒక బీసీని, ఒక ముస్లిం ఎమ్మెల్యేలుగా వాళ్ళ చేత ప్రకటించిండ్రు. ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలను, 175 మంది. అంత ముందు ఎప్పుడన్నా మీరు ఎస్సీలు పుట్టాలనా, పుట్టొచ్చునా, మేము పుట్టాలనా, అది ఇదని మీరు నీచంగా అనే ముఖ్యమంత్రి దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ కులము అవన్నీ చూసుకునేది. కానీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఎట్లా పోతుంది? అంత ముందు టీడీపీ గవర్నమెంట్ లో నీరు చెట్టు ఒక 10 లక్షలు 10 లక్షలు పని పెట్టుకుంటారు, ఒక 50,000 లక్షలు ఖర్చు పెడతారు మిషన్ కు, 9 లక్షలు దండుకోవడమే తప్ప మొత్తం నాకు తెలియక అడుగుతాండ సూటిగా 2,65,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజానికానికి లంచం లేకుండా, మామూలుగా రికమెండేషన్ లేకుండా అందరి అకౌంట్ డైరెక్ట్ బెనిఫిషియర్ అకౌంట్ లో పడింది. అంత ముందు ఈ అమౌంట్ అంతా ఎక్కడికి పోయింది? ఈ డబ్బు అంతా ఏమైంది? ఏమన్నా మనకు ఈ 2 నెలలు కరోనా అయిందనా మాల బడ్జెట్ అప్పటి కాడికి అంత ఇంత తక్కువే గాని ఆదాయాలు అంత ముందు ఎక్కువ ఉన్నాయి. ఆ డబ్బు అంతా ఏం చేసిండ్రు? ఇదంతా కొల్లగొట్టడమే. ఇదంతా టెండర్ ఉంటది, ఒక మాల 1 లక్ష రూపాయలకి ఇచ్చే వాళ్ళే రికమెండేషన్ 10 లక్షలు చేసుకోవడం, ఒక కాంట్రాక్టర్ ఒక 5-6 లక్షలు 4-5 లక్షలు ఇలా గూటికి మళ్ళా తెచ్చుకోవడం. ఈ విధంగా చేసిండ్రు. కానీ మన ముఖ్యమంత్రి ఉన్నాక అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలే అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ కళ్ళు ఉన్నట్టు లేవు. అభివృద్ధి అనేది ఇప్పుడు సచివాలయం గానీ, ఆర్బీకే గానీ, ఎల్ఎస్ సెంటర్ గానీ ₹1 ఒక్కొక్క పంచాయతీ. ఆర్బీకేలో ఏం పనిచేస్తలేవాట. అందులో కనీసానికి భూసార టెస్ట్ గానీ, లేకపోతే యంత్రాలు గానీ, కనీసానికి అంటే వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి సబ్సిడీ యంత్రాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఏం లేవంటున్నారు కదా. ఏందండి వాళ్ళకు కళ్ళుంటే పర్వాలే. ఇప్పుడు రైతులు ఎరువులు కావాలంటే స్వచ్ఛమైన ఎరువులు ఆర్బీకేలు పెట్టించారు, విత్తనాలు కావాలంటే ఆర్బీకేలు ఇచ్చారు. ఏదైనా అంత ముందు సబ్సిడీ, ఇప్పుడు మాల ఏదన్నా వర్షాలు వచ్చి ఇన్సూరెన్స్ అని చెప్పి ఎప్పుడో మాలక అయినాక ఒక 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చేది లేకుంటే రాదు. ఈ రోజు డిసెంబర్ లో జరిగితే జనవరికి 1 నెల 2 నెలల లోపల ప్రతి ఒక్కరి అకౌంట్ కొన్ని కోట్లు. ఇప్పుడు మా నియోజకవర్గంలో గానీ ఎక్కువ మాల ఒరి అయిందన్న దండిగా పడింది. మైదుకూరు గానీ, మఠం గానీ, ప్రతి మా మఠంలో గానీ 3 కోట్లు 4 కోట్లు పడి. అంత ముందు ఎప్పుడన్నా ₹1 ఇచ్చిండ్రా? ఏమైపోయింది? ఇక ప్రతి ఒక్క రైతులు సుభిక్షంగా ఉండరు. ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా విపరీతంగా పడి రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. అంత ముందు చంద్రబాబు నాయుడు
కవల పిల్లల మాదిరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే వర్షాలే ఉండవు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదేంటి ఆయన ముఖ్యమంత్రి అయితే వర్షాలు ఉండవు. అగో అది గ్యారంటీ. అది మాలు ఒక ముఖ్యమంత్రి మాల పరిపాలించినప్పుడు ఆయనకు లేదు అంత మొత్తం 2009 2004 లేవు అంతేనా? 2000 యాడుండే చెప్పండి. మొత్తం ఇప్పుడు కరువు జిల్లాలో అంత ముందు కరువు మండలాలు ప్రకటించిండ్రు. ఈ 5 సంవత్సరంలో ఒక్క మండలం అని ఏమైనా ప్రకటించిందా? ఈ సంవత్సరంలో ఆయన పాదయాత్రని పెట్టినాక కరువు వచ్చింది. అగో ఆయన పాదయాత్ర పాదయాత్ర ఆయన పాదయాత్ర యువగలం పాదయాత్ర కొద్దిగా పర్ఫెక్ట్ గా వస్తుంది అంటారు. ఏందండి ఎట్టా చెప్పు? ఆయన ఏం మాట్లాడతాడు? ఒక మాల వాళ్ళ కుమారుడు ఉండడు, రెడ్ బుక్ పెడతానంటాడు. రెడ్ బుక్ మీరు రెడ్ బుక్ లో రాస్తా అంటే ఆఫీసర్లను బెదిరియడము, మీరు ఆఖరి తెలుస్తా ఈ ట్రాన్స్ఫర్ చేస్తా సస్పెండ్ చేస్తాను రెడ్ బుక్. వాళ్ళకి ఏమైనా అధికారం ఉన్నదా సార్ సస్పెండ్ చేయడానికి? వచ్చాకనా బెదిరించేది. ఇదేంది ఇప్పుడు మేము ఇది చేసినాం, మా నాయన ఇది చేసిండు, నేను ఇది చేస్తానని మనం చెప్పుకోవాలి. కానీ అట్లా లేకుండా బెదిరింపు ధోరణి పోయి ఈ ప్రజలంతా ఇట్లా మభ్య పెడితే ఎవరు అన్ని కులాల వారు ఏ రెడ్డి గాని ఓసీ గాని బీసీ గాని అన్ని కులాలకు వస్తాయి. అంత ముందు ఈ మా కాపులని నేను అది చేస్తే ఇది చేస్తా 30,000 కోట్లు ఏది మన కమిటీలు వేసుకున్నాడు. కమిటీలు ఒక 2,000 కోట్లు పెట్టి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కాపులకు మొత్తం సుమారుగా 20,000 కోట్లు సంవత్సరానికి 4-5 వేల కోట్లు వాళ్ళకు నిధి ఇచ్చి ప్రతి ఒక్కరికి బాగు చేస్తాడు. సో ఇక్కడ షర్మిల గారు సోదరికే న్యాయం చేయని వాళ్ళు, ఈ సోదరి ఆ సోదరి, హత్య జరిగినటువంటి సోదరి ఈ సోదరి, ఇద్దరికి న్యాయం చేయని వాడు ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెళ్ళకి ఏం న్యాయం చేస్తారని వాళ్ళ ఒక ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఆమె ఊరికి ఆరోపణ చేయడం కాదండి, అది ఇప్పుడు అంత ముందు టీడీపీ గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డిని మామూలుగా వాళ్ళు చంపింది ఆయన చేయొచ్చు కదా. ఆయన చేయకుండా అంత ముందు ఈ ముఖ్యమంత్రి చంపిండు, మామూలుగా చంద్రబాబు నాయుడు ఆదినాయుడు అని చెప్పింది వాళ్ళే కదా, ఆ చెల్లెళ్ళే. మళ్ళీ అట్ అయిపోయినాక వాళ్ళంతా వాడుకుంటారు. అమ్మా మిమ్మల్ని ముఖ్యమంత్రి మీరు కాంగ్రెస్ పార్టీ నుండి అది చేస్తాం ఇది చేస్తాం. షర్మిల మేడం గారు అక్కడ చేదే తెలంగాణ కోడలు అన్నది ఇక్కడ ఆంధ్ర ఆడబిడ్డినట్టుంది. ఏంది అంటే ఇప్పుడు షర్మిల మేడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఏ పూటకు ఆ పూట. అక్కడనేమో తెలంగాణలో నేను అక్కడ మాల కోడల్ని అంతా చేస్తాననేది, ఇక్కడికి వచ్చినాక అక్కడ కుదరలే. ఇక్కడికి వచ్చినాక అదే కాంగ్రెస్ వాళ్ళు వీడికి వచ్చి ఆమెను పంపించి ఇక్కడ మాల ఏదో చేస్తే ఏమి కాదు. ఎవరు జగన్ ఇచ్చిన బాగానే అంటారు, నిజమేనా? జగన్ నువ్వు ఇట్లా అనకరా చెల్లె సపడక ఇంకోళ్ళకి ఎందుకు అవకాశం అట్ట ఎట్టుంటదండి మీరు చెప్పండి. పోనీ మరి షర్మిల వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? నష్టం జీరో. అంటే మేలే జరుగుతుంది అనుకోవచ్చా? మేలు జరగదు కీడు జరగదు సమానం. అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఏమన్నా ఆమె తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే అంటే విమర్శించే ధోరణి కావచ్చు, అదేమన్నా ఎఫెక్ట్ పడదా? అది కాదండి, ప్రభుత్వ వ్యతిరేకమని ఎక్కడ ఉంది? పలాన్ చోటు ఉంది అని, పలాని కులము గాని పలాన్ రైతు వర్గం గాని పలాన్ చోటు ఉంది అని చెప్పండి. లేవా ఎన్ని లేకనే కదా, ఎన్ని ఉంటే. మరి అప్పుడేమో జగన్ గారు లోపల ఉన్నప్పుడు షర్మిల గారే కదా ప్రధాన పాత్ర వహించింది. ఇక్కడైతే ఆమె పాత్ర అయితే ఉంది కదా ఈయన సీఎం కావడానికి ఉన్నది. మరి ఎందుకు ఇప్పుడు ఈ మధ్యలో విరుద్ధం అంటే ఏది కుటుంబంలో ఇప్పుడు ఉంది కదా, ఆయన్ను లోపలేసిన కాంగ్రెస్, లోపలేసిన మామూలుగా చంద్రబాబు నాయుడు, ఎన్ని కుట్రల్లో ఒక ఆమె భాగమై అంతర్భాగమై ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు జగన్ గారు లోపలికి పోయేదానికన్నా ముందు జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సీఎం అయ్యారు. చంద్రబాబు గారు కూడా ఈ తప్ప జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరగదా? ఆయన ఇప్పుడు కాడ మళ్ళా ఏ సానుభూతి అండి? ఏ ప్రజలకు, ఏ కులానికి గాని, ఏ ప్రజలకు గాని, ఏ మతానికి గాని చేసింది ఏ ఫలాన్ని అని చెప్పి జైలు అయింది కదా. జైలు పోయినంత మాత్రాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతే సీఎం అయిండు, ఆయన పోతే కాడా? అట్టగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయినా వాళ్ళ ఆయన చేసిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అన్ని ప్రజలు ఆకట్టిండ్రు. ఆయన చంద్రబాబు నాయుడు జైలుకి పోయినంత మాత్రాన చాలా మంది సంతోషపడతారు కానీ బాధపడేవాడు ఎవడు లేడు. ఏం చేసినావు, ఏ ప్రజలకు చేసినావు, ఏ రైతుకు చేసినావు, ఏ బడుగు బలహీన వర్గాలకు చేసినావు చెప్పండి. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడు, నాగుండా ఏ కుటుంబంలో అయినా గానీ లబ్ధి జరిగింటే నాకు ఓటు వేయండి, లేకుంటే వేయద్దు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు, రాజకీయ నాయకుడు వాస్తవమే అంటే ఈ మాట మాత్రం కట్టుబడి ఉంటా. ఏ రాజకీయ నాయకుడు అయినా జరిగిపోయింది మళ్ళీ చూస్తామని చెప్తారు తప్ప, నాగుండా మీకు మేలు జరిగింటే ఓటేయండి. అందుకేనా ఈ వై నాట్ 175 100% సిద్ధం అంతేనా? 100% సంసిద్ధం అంటున్నారు కదా. మరి అది ఏం మాట్లాడాలి కదా, సంసిద్ధమో లేదో అనేది అనకుండా ఏదో ఒకటి అనాలే అంటారు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మా ముఖ్యమంత్రి 175 ప్రకటించిండ్రు. అవును. ఇప్పుడు మా ఎంపీలకో ఎమ్మెల్యేలకో టికెట్ ఇక్కడుంటే వాళ్ళు పోయిన తప్ప వ్యతిరేకంగా పోలే. టికెట్ లేదు పోనైనా నీకు ఈ ఎస్సీకో ఈ బీసీకి ఇచ్చాం, నువ్వు ప్రజలతో సరైతే మమేకం కాలేదు,
నీకు ప్రజల్లో మార్కులు లేవు అందుకు నేను మారుస్తానంటే ఇక్కడ గతి లేక అవలకు పోయినరు అంతేగాని మేము వద్దంటే పోయినరు. మీరు వద్దంటే పోయినరు, వాళ్ళు పోయిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి అటు పోయారు కదా, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అదే వాళ్ళకి అంతకన్నా లేరా? వాళ్ళకు మనసులు లేరు. ఎందుకు లేరు సార్? ఏం ఉంటే ఇప్పుడు 175 ప్రకటించమని, లేకుంటే 175 పోటీ చేయమని. సరే ఇక్కడ మాట, ఈ పాటలకి అటు పోయినా అటు నుంచి ఇటు వచ్చినా గానీ అక్కడ ఇంకో సరే సెకండ్ కేటగిరీ ఎవరో ఒకరు మీలాంటి నాలాంటి ఇంకొకరు ఉంటారు, ఆ జెండా మోసేవాళ్ళు, ఈసారి నాకు అవకాశం వస్తుందని ఆశపడే వాళ్ళు. వీళ్ళు పోవడం వల్ల వాళ్ళ మీద అయితే బురద అంటే వాళ్ళ ఆశ నిరాశ అయినట్టే కదా. 100% అంత అవునా కదా? 100% సార్. అంత ముందే మామూలుగా ఈ క్యాడర్ అంతా మొత్తం చంద్రబాబు నాయుడు కొంచెం సైలెంట్ కావడంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 4-5 మంది క్యాడర్ నాయకులు ఉన్నారు. నేనుంటా ఎమ్మెల్యే అని. అవును, ఆ 5 మందిని జతకట్లేకుండాడు. మళ్ళా దాంట్లో జనసేన, బీజేపీ, ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా అలగపోతాండ్రు. వైసీపీ వాళ్ళు పోతారు, వైసీపీ పోతాండ్రు. ఏంది అమౌంట్ పెడతారు అది అని, దాంట్లో పూర్తిగా వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు. ఎన్ని పోగొట్టుకుంటే గానీ ఎవరు కష్టపడి 4 గంటల నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళకి 175 నియోజకవర్గాలు ఉండే వాళ్ళకి ఇచ్చింటే అంతో ఎంతో ఉంటది. అట్లా లేకుండా కొత్తగా పోయి వీళ్ళకి ఇచ్చిందనుకో కాని పని, ఏమి చేయలేదు, శూన్యం. వైసీపీ పూర్తి స్థాయిలో మీరు అన్న ప్రకారంగా ఆ 2 పేజీల పూర్తి స్థాయిలో ఆ నవరత్నాలు కావచ్చు లేదా మీ మేనిఫెస్టో అమలు చేసినట్టు అనుకుంటారా మీరు? 100% దీంట్లో అమలు చేయలేదని ఒకటి పెట్టమని చెప్పండి, ఒక్కటి అమలు చేయలేదు అని పెట్టమని చూపిమని చెప్పండి. సో ఇది గతంలో చంద్రబాబు గారిది 2014 వాళ్ళ మేనిఫెస్టో. ఓకేనా? దాదాపు ఇది 52 పేజీలు ఉంటుంది. ఇది మీ మేనిఫెస్టో. ఓకే, వాళ్ళు చేయండి మీరు చేశారంటున్నారు అంతేనా? ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు మేనిఫెస్టో వేసినా లేకపోతే మీరు మేనిఫెస్టో వేసినా కానీ ప్రజల జీవన ఆర్థిక విధానం ఏ విధంగా ఉన్నదనేది ముఖ్యం. అది ముఖ్యం. సో ఏ విధంగా ఉంది అనుకోవచ్చు, వాళ్ళ హయాంలో ఏ విధంగా ఉంది, మీ హయాంలో ఏ విధంగా ఉంది అనుకోవచ్చు. మా దాంట్లో వాళ్ళు 670 ఇన్ని పేజీలు ఇచ్చి వాగ్దానాలు 60 సుమారుకి ఇచ్చారు. మా దాంట్లో నవరత్నాలు ఇచ్చి బ్రహ్మాండంగా చేసింది. 2 పేజీలేనా మీరు ఇచ్చింది? అంతే కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి చెప్తాడు, ఇది బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని నేను ప్రమాణం చేసిండు. ప్రమాణం చేసి ఇదే బైబుల్, అదే ఖురాను, అదే భగవద్గీత ప్రమాణం చేసి దాని మీద చేసిండు. 100% అన్ని జరుగుతూ వస్తాయి. మరి ఇప్పుడేదో ఇంకేమన్నా స్పెషల్ గా ఇంకా మేనిఫెస్టో ఏమైనా ఉండబోతుందా? ఏది రైతు రుణమాఫీ లాంటిది రైతుల కోసం కష్టపడి మొత్తం అంతా ఈ రాష్ట్ర ప్రజానికానికి కష్టపడి ఏకైక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. రైట్. ఈ మండలాల్లో ఈ 5 అంటే ఈ నియోజకవర్గంలో 5 మండలాల్లో మీ ప్రభావము ఎమ్మెల్యే గారికి ఎలా సపోర్ట్ ఉండబోతుంది? 100% మన శక్తి వంచన లేకుండా మీ మండలమేనా? మీ మండలాల్లో కూడా మీ పాత్ర ఏమైనా ఉండబోతుందా? అందరం అన్ని మండల ప్రెసిడెంట్ అందరం కలుసుకుంటుంటాం. మన అవసరాలు ఉంటే వాళ్ళకు ఉపయోగిస్తాం, వాళ్ళ అవసరాలు ఉంటే ఎప్పుడో ఉపయోగిస్తుంటాం. అందరం సమానంగా. లైక్ మీరు ఒక షాడో ఎమ్మెల్యే అనవసరం, మిమ్మల్ని ఏం అనాల్సిన పని లేదండి, అట్టేం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి 4-5 దశాబ్దాల రాజకీయ జీవితం మీ కుటుంబం మొత్తం అంతా ఉంది. అదే మీ ఊళ్ళో మీరే, మండలంలో మీరే ఉంది. కాబట్టి షాడో ఎమ్మెల్యే అనవచ్చు. అట్టా ఏం అనాల్సిన పని లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారికి కష్టపడి కష్టం చేసే మేము కార్యకర్తలం. రఘురామిరెడ్డి గారికి మీకు అంటే గెలిపే ప్రాధాన్యతతో ముందు పోతుండ్రా? అంతే. ఇంకేమన్నా ఇక్కడ రకరకాల జెండాలు రకరకాలు ఉంటాయి కదంతా, అవన్నీ ఉంటాయండి. మాకు ప్రజలు ఉండరు, మందబలం, ఆర్థిక బలం, అంగబలం ఇవన్నీ కావాలి కదా. మా ప్రజలకే బ్రహ్మాండంగా అందరికి లబ్ధి చేకూరింది. ప్రజలు ఎక్కడికి పోయినా కానీ, మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడొచ్చినా కానీ మీటింగ్ అంటారు, ప్రజలు తండోపతండాలు పోతారు. మీటింగ్లకు అందరూ పోతారు, అన్ని మీటింగ్లకు ఎవరు మీటింగ్ పెట్టినా పోతారు సార్. పైసలు గీసలు లేదు, పైసలు ఇచ్చేంత లేదండి. సరే, మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాల్సుకున్నారు? మా నియోజకవర్గ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా నవరత్నాలు అందినాయి. ఒక్కరికి ఇప్పుడు సీఎం గారు చెప్పింది మీరు చెప్తుండ్రా? సీఎం గారు కాదండి, అదే కదా ఈ ప్రభుత్వం వల్ల మేలు జరుగుతూనే ఓటేయండి, అంతే కదా. బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్పిండు 5 ఏళ్లలో, అప్పుడు పాదయాత్రలో చేసి చూపించిండు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మనం చెప్తాం, మీరుగా చెప్పేది సారే చెప్తున్నాడు ఇక్కడ చెప్పిండు. చెప్పినాక ఏంది ఈడ అమౌంట్ ఈకనుంటే ప్రజలు తిరమలుతారు. ప్రతి ఒక్కరు కానీ వాళ్ళకి ఏం చెప్పిండ్రు, అమ్మఒడి కానీ మిగతా రకరకాలుగా అందరి అకౌంట్ లో పడతాయి.
పడేదానా ప్రతి ఒక్కరు ఈ ముఖ్యమంత్రి అవ్వాతాతలు ఉండరు. అంత ముందు ఆయన 1000 రూపాయలు ఇచ్చేవాడు. ముఖ్యమంత్రికి దిగిపోతామని ఆయన పాదయాత్రలు 2000 చెప్తేనే ఓయమ్మ ఇబ్బందికరమని 2000 ఒక నెల 2 నెలలు ఇచ్చిండు. మళ్ళీ ఈయన ఏమైనా నేను చెప్పిన దానికి ఆయన పోటీ వస్తాడు కదా, సరే నేను ముఖ్యమంత్రికి అయితే 3000 తప్పగా 250 రూపాయలు పెంచుకుంటానని పోయి ప్రతి ఒక్కరు ఇచ్చిండు. అది కాకుండా అంత ముందు 33 లక్షలు ఆయన ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చాను 1000 రూపాయలతో. మన ముఖ్యమంత్రి అయినాక 66 లక్షలు ఇచ్చిండు. 66 లక్షలు 3000తో 1000 ఎక్కడ, 63,000 ఎక్కడ, 33 లక్షలు ఎక్కడ అంటే ఇప్పుడు సరే ఇంకొక మాట ఇక్కడ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మేము వేస్తాము మీరు అడుక్కోండి అన్నట్టు అది అర్థం ఏది ఇది అడుక్కుండేది బేసుకుండేది కాదండి, కాదు ఇది వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పించాలి బ్రహ్మాండంగా. అది ఎవరైనా కానీ అంటే ఆ ప్రభుత్వం అంటే ఆ పాట ఈ పాట ఏ పాట అవన్నీ చేస్తాండ్రు. ఇప్పుడు మామూలుగా ఇతర దేశాల్లో చదువుకునేదానికి మామూలుగా పిల్లలకు అమౌంట్ ఏర్పాటు చేపిస్తాడు. నాడు నేడు కింద స్కూల్ అంత ముందు ఎంత వైద్యము పర్వాలేదు బ్రహ్మాండంగా. నాడు నేడు కింద అయితే ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఆ చూడుకోండి ఇప్పుడు పిల్లలకు ఉండదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి మనమైన కదా ఏం చేస్తాం, తిండి వారానికి 6 రోజులు ఇది 5 రోజులు గుడ్డు, మళ్ళా అన్ని పెడతా, పుస్తకాలు బట్టలు బూట్లు అన్ని ఇచ్చా. మీరు ఒక తల్లిగా నా స్కూల్ కు పంపించినందుకు, మా గవర్నమెంట్ స్కూల్ కు పంపించినందుకు అని అమ్మఒడి పథకం 15,000 రూపాయలు ఎక్కడన్నా జరుగుతుంది. అది చదువు అన్నం పెడతారు గానీ నీడ చూపిస్తారు గానీ వాళ్ళు ఒకరికే ఇస్తుండ్రు. మేము 2 రోజులకు కూడా మేము ఇస్తామని అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. మాట్లాడతారండి అది. ఇప్పుడు ఈ పథకాలు ఇన్ని ఇప్పుడు ఇంత అమౌంట్ అయితే సాలకనుంటే అట్లా చేస్తే 70,000 కోట్లు అదనంగా కావాలా, ఏం చేయడు. ఇప్పుడు మొత్తం ప్రజానీకానికి అందరికి తెలుసు ఆయన ఒక కేజీ బంగారన్యా లేకుంటే ఒక బెంజికారన్యా గానీ ప్రజలు ఓట్లు వేసేదానికి బెంజికారు ఇస్తానన్నా, ప్రజలకు ఇస్తానన్నా, ఎవరికైనా గానీ ఇస్తానన్నా నమ్మేదానికి లేరు, నమ్మరు. అంతే 100%. 175కు 175 అని మా ముఖ్యమంత్రి ఎందుకు అంటాడు? 100% ఎందుకు కాదు ఆయననే సొంతము. సరే ఇంకో మాట అడుగుతాను. మొన్న గౌరవ ప్రధానమంత్రి కూడా ఇక్కడ మీటింగ్ జరిగింది. అంటే మీరు రాష్ట్ర లెవెల్ వేరు కాబట్టి నేను వస్తున్నాను. ఎవరైనా కానీ ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఇంకో పార్టీని కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారము ఇగో మేము దీనికి ఈ విధంగా మేము మీకు హామీ ఇస్తున్నామని చెప్పాలి. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదా ఇక్కడ పోలవరానికి జాతీయ హోదా కావచ్చు, లేదా అంటే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావచ్చు. అంతేకాని ఏమైనా కానీ ప్రభుత్వాన్ని తిట్టడమే వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అయితే ఈ ప్రజలు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? అది బీజేపీ, టీడీపీ, జనసేన, లేదా ఇటు నుంచి వెళ్ళి వాళ్ళని తిట్టిన కానీ ఏంటి ఇదంతా ఈ గందరగోళ పరిస్థితి? అది కాదండి. ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని వాళ్ళు ఎంతసేపు ఉన్నా గానీ ప్రధానమంత్రిని పొగుడుతాండ్రు. వీళ్ళు పొగుడుతాను, ఆయన ఏం హామీ ఇస్తలేడు. మరి ఎట్టిచ్చాడు? వీళ్ళేమన్నా అడుగుతే కదా, వీళ్ళేమన్నా మా రాష్ట్రానికి ఇది కావాలి సార్ అని అడుగుతే కదా, వీళ్ళు ఎట్నో కట్ట మేము జైలు పోకుండా కాపాడితే చాలు. సరే చంద్రబాబు అంటే జైలు పోకుండా ఒకవేళ అనుకుందాం, పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు పోతాడు జైలుకు? ఆయన చేసినండి, ఆయన చేయలేక చెప్తాడు కదా, కాల్లో కడుపో పట్టుకొని నేను ప్రధానమంత్రిని ఒప్పించిన. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో లబ్ధి పొందిండు. అది ఆయనకి ఏం లబ్ధి లేదు సార్. ఆయన సినిమా అయితే చాలు సార్. సినిమా యాక్టర్ కు ఉండే లక్షణాలు చాలు అంతే. సినిమా యాక్టర్ కు ఉండే లక్షణాలు ఉంటాయి. భవిష్యత్తులో అంటే తరాలను మారుదామని వచ్చింది కావచ్చు. అట్లా రాజకీయ నాయకుడు ఎవరైనా గానీ మాట్లాడతాడ మాట సమాధానం చెప్పాలి గానీ సినిమాలో చేస్తుంటే డుమ్ డామ్ నీ చెప్పు తీసుకోండి మాది తీసుకోండి. సినిమా యాక్టర్ కు ఉండే లక్షణాలు తప్ప రాజకీయ నాయకుడు లక్షణాలు లేనే లేవు. ఏ జెండా ఎగురుతుంది ఇప్పుడు? ఇంకేందండి, ఈ జెండా ఏ జెండా ఎగురుతుంది? 175 ఎగిరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కుప్పంలోనే మొన్న నీళ్లు ఇన్నేళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా రఘురామరెడ్డి గారు ఇక్కడ వెళ్తున్నాడు. 100% దాంట్లో తిరిగే లేదు. 100% ఎక్కడ బ్రహ్మరథం పడతాండ్రు. ప్రజలంతా బ్రహ్మాండంగా చేస్తుండ్రు ముఖ్యమంత్రి. సరే మీ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇంత కాడికి ఇంకా ఎక్కువ. ఇప్పుడు మన 2 ఏళ్లు కరోనా వచ్చి అల్లకోలం లేకుండా ఉంటే ఇంకా మన ముఖ్యమంత్రి ఎంత ఉండునో ప్రజలంతా అనుకుంటారు, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ఈ 3 ఏళ్ళకి ఇంత చేసిండే, ఈ కరోనా లేకుండా ఉంటే 5 ఏళ్ళు ఇచ్చి మేము ఎంత బ్రహ్మాండంగా మా లబ్ధి చెందుతామో, మా పిల్లలంతా ఎంత విద్యావంతులైతారో, ఇతర దేశాలకు పంపిస్తామో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో, ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయో ఆశపడి ఉండరు. సో ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమని వాళ్ళు ఓటు అడగాలి, మీరేమని ఓటు అడుగుతారు? ప్రతిపక్షాలు వాళ్ళు మేము అది చేస్తామని మోసపుడతాం. ఆయన మీరేమని అడుగుతున్నారు? ఏమేమి అడుగుతాం? మనం ప్రజలకు చెప్పింది మేము నెరవేర్చింటే
మీకు అన్ని నవరత్నాలలో అన్ని లబ్ధి పొందింటే ఏ ఓటేయండి. కుటుంబం అయినా కానీ మీకు లబ్ధి పొందింటే మాకు వేయండి. ఒకవేళ మీకు లబ్ధి పొందుతూనే ఓటేయమంటున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా అదే మాట అనాలి కదా. ఏం వాళ్ళు చేసింటే కదా, అంతకన్నా ముందు వాళ్ళు ఉన్నారు కదా. ఏం చేసిండ్రు? ఉండరు అంటే నువ్వు అంతకన్నా ముందు పొజిషన్ ఉన్నారు కదా, ఆ, అదే మాట అనాలి కదా. అనేదాన్ని లేదు ఇంకా. అరే అనాలి కదా. చేసింటే మీరు డిమాండ్ చేయండి. మీరు చేసింటే చెప్పండి, ఫలాని చేసినామని చెప్పండి. మీకు చెప్పుడు కాదు, ప్రజలకు చెప్పమనండి. వాళ్ళని ప్రజలకే చెప్తాను. ఓట్లేమనండి. ప్రజలు కానీ అడుగుతాను, నిలదీస్తాను. ఆ. అయ్యా నువ్వు వచ్చాడు ఈ రోజు, ఆ. ఆ రోజు మేము బంగారు పెట్టి తాకట్టు పెట్టాం, బ్యాంకులోనే అది మాలుగా పోయిన యాలానికి ఉమ్. మీరు ఏం చేసిండ్రు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రు. సరే మీరు సవాల్ విశ్లేసుకున్నారా? 100% చెప్పండి. ఖచ్చితంగా మాలుగా 100% చెప్పిన చేసిండు. చెప్పకుండా ఉండేది కొన్ని చేసిండు. ఈ ముఖ్యమంత్రి 100% 175 గెలుచాడు. గ్యారంటీ అది, సరే కాలమే నిర్ణయిస్తుంది. గ్యారంటీ. మీరు చూశారు కదా, కాలమే నిర్ణయిస్తుంది. ఓటు విలువ మీదే, ఆయుధం మీదే. నమస్కారం. ఓకే, నమస్కారం అండి.